శక్తి యొక్క ఔన్నత్యాన్ని పొగడాలంటే మన వర్షం కాదు, మన తరం కాదు. శాస్త్రాలలో, పురాణాలలో, ఉపనిషత్తులలో, శృతులు, ప్రమాణాలు, స్మృతులు అన్నిటిలో కూడా శక్తి యొక్క వివరణ, శక్తి యొక్క మహిమ, శక్తి యొక్క విలాసం ఏదైతుందో చాలా అపూర్వంగా, చాలా అందంగా, ఎంతో చాలా మన హృదయానికి అట్టుకునే విధంగా మన పెద్దలు రాశారు. మన దగ్గర అనేది ఏం లేదు. మనం అనుకుంటున్నాం ఈరోజు నేను ఇంతవాణి, నేను అంతవాణి, నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు. ఇదేది కూడా మనకు తెలిసింది కాదు. మన ఋషులు, మన మునులు, మన వేదాంతులు ఏదైతే ఇచ్చారో, వేద వాంగ్మయం ఏదైతే ఉందో అది మనకు తరతరాలుగా అలా అందుతుంది. గురు పరంపరలో ఇది మనకు దక్కుతుంది. కానీ మొట్టమొదట గురువు ఎవరంటే ఆది గురువు పరమశివుడే. ఆ పరమశివుడే అందరికీ గురువు. అటువంటి పరమశివుడైనటువంటి గురువు యొక్క విశిష్టత శివానందలహరి ప్రస్తుతం నేను రాస్తున్నటువంటి. తర్వాత ఈ బోనాల పాటలు ఏదైతే ఉంటాడు, ఎందుకో నా మైండ్ వచ్చింది. మనం ఎప్పటివరకు బోనాల పాట తయారు